ज्ञानस्वरूपे च हनुमान् अञ्जनासुतः कालज्ञानस्वरूपे च हनुमान् रामभक्तः। నేను మాట్లాడతాను సార్. ఆ కేసు గురించి వరి లేదు సార్. నేను నోట్ చేసుకున్నాను పూర్తిగా. అసలు ఇష్యూ లేదు సార్. ఓకే సార్. చెప్పండి సార్. సార్ డోంట్ వరీ సార్. నాకు వదిలేయండి సార్. నేను చూసుకుంటాం కదా సార్. వెళ్ళి కూర్చోమ్మా. ఎవరు లేరు సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. అలాగే సార్. మీరు అసలు అవ్వదు సార్. అన్ని మన చేతికి వచ్చేది సార్. సార్ మీరు అందరూ ఫైల్ మన స్టేషన్లో ఉంది. లేదు సార్. వాళ్ళు అవతల వాళ్ళు ఏం చేశారు లేదు సార్. లేదు సార్. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. కంటిన్యూ చేస్తున్నాను. స్వామి సార్. ఎవరిది? ఏంటి విషయం? ఇప్పుడే వచ్చింది సార్. తెలియదు సార్. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఏంటి కేసు? సార్ నా హస్బెండ్ కనపడట్లేదు సార్. అన్ని చోట్ల వెతికాను సార్. తన గురించి ఏమీ తెలియట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్. నీలాంటి దాన్ని 2 రోజులు ఎలా మిస్ అయ్యాడు? స్టాప్ ఇట్ సార్. సార్ ఏంటయ్యా సౌండ్? నువ్వు రామ్మా. చెప్పమ్మా ఏమైంది? 2 రోజులుగా నా హస్బెండ్ కనపడట్లేదు సార్. ఏమైందో తెలియట్లేదు. ఫోటో ఉంది సార్. పేరు? రమ్య సార్. హస్బెండ్ పేరు? కార్తిక్. అసలు ఏమైంది?
వీళ్ళేమైపోయారు? వెయిటింగ్ ఫర్ యూ. You people doesn't know what is happening here. Nobody wants to take any responsibility. సార్, ఎవరు చేశారా ఇది? హెడ్ ఆఫీస్ నుంచి ఎంత ప్రెషర్ ఉందో తెలుసా? ఎవరు చేశారో చెప్పండి, లేకపోతే అందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తా. సార్ వాళ్ళని తిట్టకండి. యాజ్ ఎ టీమ్ లీడర్ ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, you are fired. Take this and get out. వీడు చేస్తే మనం నిలిపి ముట్టడేంటి? మర్యాదగా చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగు. ఓకే కార్తీక్. కార్తీక్, 1 minute. ఆ లెటర్ వీళ్ళందరి ముందు చదువు. అది వీళ్ళందరికీ ఓ గుణపాఠం కావాలి. నా జాబ్ పోయినందుకు మీరంతా హ్యాపీనా? ఓ ఓ ఓ మై గాడ్, ఇది పెట్టుకో. ఓ ఇప్పుడు చదువు. Congrats, Karthik. You got a best employee award. Keep it up. పార్టీ. అందరూ కలిసి అంత టెన్షన్ పెట్టారు. రమ్య, కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్ సోమి. థ్యాంక్ యూ, చాలా హ్యాపీ. ఎంజాయ్. లంచ్ లో కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. ఏంట్రా ఇంకా పని చేసుకుంటున్నారు? మేము పార్టీ చేసుకుని వెళ్తున్నాం. ఎందుకు? మీకు అవార్డు వచ్చింది కదా, అందుకే పార్టీ చేసుకుంటున్నాం. మరి మాకు అవార్డు వచ్చిన అడుగు. ఏంట్రా అంత డల్గా ఉన్నారు? లేకపోతే ఏంటి, మనకు అవార్డు వస్తే ఎవరెవరో పార్టీ చేసుకుంటున్నారు, మనం పార్టీ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ మంత్ వీ హ్యావ్ 10 days బ్రేక్. గోవా వెళ్దాం. నెక్స్ట్ మంత్ ఎందుకు, నెక్స్ట్ ఇయరే వెళ్దాం. పార్టీ ఎప్పుడంటే అప్పుడే చేసుకోవాలి. ఓకే, అయితే మందు పార్టీ. బిర్యానీ పార్టీ. మూవీ ముందు మందు పార్టీ. బిర్యానీ పార్టీ. మందు తాగి బిర్యానీ తిని సినిమాకెళ్దాం. చిపోరా. ఏదో మాడదు. బాగుంది కదా. ఇది మంచి ఐడియా. ఓకే, మీరు ఎలా అంటే అలా రా. డన్. ఉద్దేశనాథరా యో ఓ షట్. హే యూ, నీకు బుద్ధుందా? మొహంతో పాటు కళ్ళు మూసుకొని నడుతున్నావా? అయ్యబ్బా పోయిందిరా, చాలా ఖర్చు అవుతుందిరా. ఏయ్ ఏయ్ 50,000 ది. ఏయ్ నీకే చెప్పేది. ఏయ్ ఏరియా నీదే. ఈ 50,000 ది చెప్తు నేను పట్ల. ఈ ఎంత డ్యామేజ్ అయిందో చూడు. పెయింట్ చూడు ఎలా పోయిందో. తి డబుల్ ది. అటు చూడు. 1 వేలో వచ్చి గుద్దినందుకు మీరే పే చేయాలి. అయినా మన పర్మిషన్ లేకుండా 1 way చేశారు బావా. నాకు తెలియదు బావా. ఓకే బ్రో, కూల్ బ్రో, కూల్. చిల్ చిల్. ఏషియన్ బెడ్ వేసుకుంటే పోతాది. కూల్ మేడం. రారా బావా. ఒక్క నిమిషం చేయలేమండి, కొంచెం పెయిన్ ఉంటుంది. మీరు మా ఆఫీసా? ఏ డిపార్ట్మెంట్? మీ పేరు కార్తిక్ కదా, మీరు నాకు తెలుసు. అవును, మీ పేరు? రమ్య. ఓ సారీ, చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలంటే కొంచెం భయం. అందులోనూ మా ఫ్రెండ్స్ అమ్మాయిలతో మాట్లాడితే టీస్ చేసేస్తారు. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇప్పుడే కలిసాం కదా. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరదామా? ఓ యా. థ్యాంక్స్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే, యూ టూ. బాయ్. బాయ్. హాయ్. ఏమైందే? స్మాల్ యాక్సిడెంట్. అయ్యో. సమయానికి కార్తిక్ వచ్చి హెల్ప్ చేశాడు. హీస్ ద నైస్ గై. తను రాకపోయింటే చాలా ప్రాబ్లం అయి ఉండదే. అవునా, నాకు కూడా లాస్ట్ వీక్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, కానీ ఒక్కడు కూడా ముందుకి రాలేదు హెల్ప్ చేయడానికి. అవునా, ఎందుకే? ఎందుకంటే ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. హే, కార్తిక్ అక్సెప్ట్ చేశాడు. ఏంటి, యాక్సెప్ట్ చేశాడా? ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్. ఏంటి,
3 months బ్యాక్ నేను రిక్వెస్ట్ పెడితే నాకు యాక్సెప్ట్ చేయలేదు, నీకెలా చేశాడే? కడుపు మంటతో మాట్లాడకే. చూసుకోవే, ఫేక్ ఐడియా ఉంటుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ ఫేక్ ఐడి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. హాయ్, ఎక్కడ? ఓ, వచ్చేసావా? చూశాను. చేంజ్ లేదమ్మా, మనరేనే కదా, తర్వాత తీసుకుంటాలే. ఓకే రమేష్. సరే. ఇలా నీతో నడవటం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినప్పుడు మీరు కూడా అక్సెప్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ కార్తిక్. ఎందుకు? ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుక? ఆఫీస్లో మీరు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ తీసుకున్నందుకు. ఓ, అది చిన్న విషయం. యుఎస్ వెల్ వర్క్ చేయాలి, అది నా డ్రీమ్. యా. అమ్మా, ఫ్రెండ్ని కలవడానికి వచ్చానమ్మా. ఎవర్రా, అమ్మాయా అబ్బాయా? అమ్మాయినమ్మా, నువ్వు అనుకున్నట్టేం కాదులే, ఓకేనా? నేనేమనుకున్నానురా, ఏంటి గర్ల్ ఫ్రెండా? అమ్మా, నేను ఫ్రీ అయ్యి కాల్ చేస్తాను. బాయ్. బాయ్. అమ్మతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? అది నాన్న లేరు. ఓ సారీ. ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. వాళ్ళ గురించి ఎందుకులేండి. ఏంటి? ఎప్పుడు పెళ్లి చేద్దామా, ఎప్పుడు ఇంటి నుంచి పంపించేద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ పేరెంట్స్ అంతా ఎంతేనండి. మనం లైఫ్లో ఏవేవో గోల్స్ పెట్టుకుని ట్రై చేస్తా ఉంటే వీళ్ళు పెళ్ళి అంటారు. పర్వాలేదే, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. టైం అవుతుంది, బయలుదేరదామా? యా, షూర్. ఇట్స్ అవర్ ఫస్ట్ మీట్. ఒక సెల్ఫీ తీసుకుందామా? యా. ఓకే. రమ్య, MD is calling you to the conference room. ఎందుకు? Come. ఇదంతా హ్యాపీ బర్త్డే రమ్య ఫ్రమ్ స్పెషల్ వన్. ఎవడ్రా స్పెషల్ వన్ చెప్పండ్రా? ఎవడ్రా పంపింది? వచ్చే వారం నా బర్త్డే, గోవా ట్రిప్ కూడా వెళ్తున్నా, నాకు కూడా తీసుకురండి రా కేకు. జనాలు గుమ్మి కూడా కంపెనీ ఎత్తేసారేంటి? బర్త్డే కంపెనీ ఎత్తేసాక బర్త్డే ఏంటి కార్తీక్? కంపెనీ. బాయ్. ఏంటి? నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి? వద్దు, ఇక్కడొద్దు, గోవాలో చెప్తా. గోవా అనుకుని ఇక్కడే చెప్పు. గోవాలోనే చెప్తా. ఆగు, నిన్నే. బాయ్. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏమైంది సార్?
నీ లైఫ్లో తర్వాత ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? మీరేం మాట్లాడుతున్నారు సార్? నాకేం అర్థం కావట్లేదు. జెన్నీ రైల్వే స్టేషన్ నుంచి కార్తీక్కి ఫోన్ చేసింది కదా? సార్, రైల్వే స్టేషన్ ఓకే సార్, కానీ నా పేరు రమ్య. నా ప్లేస్లో ఈ జెనీ ఎవరు సార్? ఇంతవరకు నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. జెన్నీ అనే అమ్మాయి రైల్వే స్టేషన్ నుంచి కార్తీక్కి ఫోన్ చేసింది. హే, ఇక్కడేం చేస్తున్నావే? కార్తిక్ కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. ట్రైన్ మూవ్ అయ్యేలా ఉంది, త్వరగా రండి. రండ్రా. త్వరగా రావి. 1 minute. కాచిగూడ నుండి వాస్కోడిగామా వెళ్ళే త్వరగా రావి, ట్రైన్ మూవ్ అయ్యేలా ఉంది. కమ్, త్వరగా రా. యా వస్తుంది. హలో హలో జెన్నీ, సారీ. ఎక్కడికి వెళ్ళావురా? ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసా తెలుసా? స్విచ్ ఆఫ్ లో ఉందండి. ఇన్నాళ్ళు ఏమయ్యావు? హే సారీ. విను జెన్నీ, ఆ రోజు సడన్ గా అమ్మకి సీరియస్ అయింది, అందుకే రాలేకపోయాను. అమ్మకేమైంది? నాకు ఒక కాల్ చేసి ఉండొచ్చు కదరా. నౌ షీస్ ఫైన్. ఆ టెన్షన్లో అన్నీ మర్చిపోయాను. 2 రోజులుగా హాస్పిటల్లోనే ఉండిపోయాను. అసలు నీకేమైందోనని ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? నిన్ను చాలా మిస్ అవుతున్నాను. హే సారీ రా జెన్నీ, ఏడవకు ప్లీజ్. పోరా, ఈ ట్రిప్ నీతో సరదాగా ఎంత ప్లాన్ చేశానో తెలుసా? కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఐ మిస్ యూ కార్తిక్. మిస్ యూ టూ జెన్నీ. జస్ట్ వెయిట్ ఫర్ 2 days. ఓకే, బాయ్. నిజంగా జెన్నీ, చాలా డిస్టర్బ్ అయ్యాను. సరే, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? చాలా భయపడ్డాను. అమ్మకి ఏదైనా అయి ఉంటే? అలా మాట్లాడుకో, అమ్మకేం కాదు. కార్తిక్, నిన్ను చూడకుండా 1 week కూడా ఉండలేకపోయాను రా. I think I'm in love with you, Karthik. Love you too, Jenny. అవును, గోవా నుంచి నా కోసం ఏం తీసుకొచ్చావు? తీసుకొచ్చానురా, తర్వాత తీస్తా. అవునా? ఏం తీసుకొచ్చావు? ఫెనియా? ఏయ్, నేను ఇంత ఫీల్ లో మాట్లాడుతుంటే నీకు ఫెన్నీ కావాల్సి వచ్చిందా? ఆపవే. ఓకే, బాయ్. జెనీ, నాకేదో తెచ్చానన్నావు? అవును కదా. ఏం చూస్తున్నావు? అటు చూడు. ఓ,
అరే బావా ఈ పార్టీకి రీజన్ ఏంటి? రే పార్టీకి రీజన్ ఏంట్రా? ఎంజాయ్ చేయక. లాజిక్కే. రే మొన్న ఇలాగే రీజన్ చెప్పకుండా నా ఫ్రెండ్ పార్టీలో మోషన్ టాబ్లెట్ ప్లాన్ చేసినట్టు ఇటేం ప్లాన్ చేయలేదు కదా. రే నువ్వు తినరా, పర్లేదు తిను. వద్దు, నేను ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇస్తా, మీరు తింటేనే ఒక ప్లేట్ సమోసా. క్యాన్సల్. రే అమ్మాయిలు వస్తున్నారు. వీడైతే మనకు రీజన్ చెప్పలేదు, వాళ్ళు రీజన్ చెప్పకపోతే తినరు కదా. అవును మావా, కరెక్ట్ చెప్పావు. హాయ్ గైస్. హాయ్ దివ్య, కార్తీక్ ఈ రోజు పార్టీ ఇస్తున్నాడు. వావ్ పార్టీ. ఈట్ ది సమోసా, ఫ్రెష్ వన్. వావ్ థాంక్యూ. మీకేం కావాలి ఆర్డర్ ఏమంటారా? హ్యావ్ ఇట్. చెప్తా. ఇంకో 2 ప్లేట్ సమోసా సేమ్. అబ్బా సమోసా ఎంత బాగుందో. ఇది ఇప్పుడే బాగుందంటే చేసినప్పుడు ఇంకెంత టేస్టీగా ఉండిందో. ఈట్ ఫుల్ సమోసా ఈట్. ఒరే వీళ్ళు రీజన్ అడగకుండా తినేస్తున్నారు కదరా. వీడి గర్ల్ ఫ్రెండ్ వాడిని వదిలేస్తుందంటే రీజన్ ఉందా? లేదు. అదే గర్ల్ ఫ్రెండ్ నీకు పడిపోయింది, దానికి రీజన్ ఉందా? లేదు, అది నీకు కూడా పడిపోయిందా? నాకు పడిపోయింది. అబ్బో. ఇదిగో రాజు, కార్తీక్ అమౌంట్ ఇచ్చాడు, బిల్ తీసుకో. అలాగే మేడం. కార్తీక్ ఈ ట్రీట్ ఎందుకు ఇచ్చాడో చెప్పాడా? ఏదో సస్పెన్స్ అని చెప్పాడే. యాక్చువల్లీ ఇద్దరం కలిసిద్దాం అనుకున్నాం, వాడే ఇచ్చేసాడా? ఏంటి ఇద్దరు కలిసా? యా షర్మి, వి గాట్ కమిటెడ్. వావ్ సూపర్. హే గైస్, యాక్చువల్లీ ఇద్దరం కలిసే చెప్దాం అనుకున్నా. అప్పటి వరకు కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే థ్యాంక్స్. ఏంటి లోపల ఎవరు ఉన్నట్టున్నారు? నీకు ఆఫీస్లో ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది. మంచిదేగా. అబ్బా నన్ను తప్ప ఇంకెవరినైనా చూసావో చంపేస్తా. అలా ఏం లేదే. హే స్టాప్. ఏ దివ్య కొంచెం దిగుతావా? ఓకే. ఏంటి ఇక్కడ దిగుతున్నా? ఏమైంది? కార్తీక్ వస్తున్నాడు, మేము బయటికి వెళ్తున్నాం. ఓకే బాయ్. ఏంటో హాయ్ కార్తీక్. హాయ్. ఎక్కడికి వెళ్దాం? ఐ హ్యావ్ ఎ విష్. ఏంటి? రేపు నీ బర్త్డే కదా, నీతోనే ఉండి ఫస్ట్ విష్ నేనే చెప్పాలిరా. అంతేనా? నేను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేశానే. కార్తీక్ ఏంటిది? నువ్వు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ కూర్చున్నావు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పద చెప్తాను, పద. టెల్ మీ రాజ్, వాట్ హ్యాపెండ్? కార్తీక్, నువ్వు వెళ్ళాల్సిన యూఎస్ ప్రాజెక్ట్కి ఆ నరేష్ గారు వెళ్తున్నాడు తెలుసా? ఏంటి మీరు మాట్లాడేది? చూడు అక్కడ ఏం జరుగుతుందో. కంట్రోల్ కార్తీక్, ప్లీజ్ కంట్రోల్. డోంట్ మేక్ ఇట్ అన్ ఇష్యూ. విల్ సీ టుమారో, ప్లీజ్. ఒక స్కాచ్ బాటిల్ కోసం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అడిగి ఇచ్చేసావుగా. నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదరా. చంపేస్తాను రే. కామ్ డౌన్ కార్తీక్, ఐమ్ సారీ. నీ అంత చూస్తా. ఆర్ యు ఓకే? ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఏంటి కార్తీక్ ఇది? వదిలే. కామ్ డౌన్. వదలనురా. నమస్తే మేడం. ఎన్నిసార్లు హార్న్ కొట్టాలి? ఏం చేస్తున్నావు? వినిపించట్లేదా? ఇడియట్. సారీ మేడం. రా కార్తిక్, రా కార్తిక్.
కార్తిక్ ఏం చేస్తున్నావు? కార్తిక్ అందరూ చూస్తున్నారు. కార్తిక్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రా వదలను. పద. నీకు బాగా ఎక్కింది, ఇది తాగు. జెనీ రా కూర్చో. నేను తాగేసి వాగుతున్నాను అనుకుంటున్నావు కదా? లేదు జెనీ, నీకు తెలుసు కదా నేను యుఎస్ వెళ్ళాలని ఎన్ని కలలు కన్నానో, దానికోసం ఎంత కష్టపడ్డానో. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నా బాధ నీకు అర్థం కావట్లేదు జెనీ. నా బదులు ఆ నరేష్ గారు యుఎస్ వెళ్తున్నాడు. అది నా డ్రీమ్ జెనీ. అసలు ఈ జాబే నాకొద్దు. ఆల్రెడీ మనకి ఈఎంఐస్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సడన్ గా జాబ్ మానేస్తే నా ఒక్క శాలరీతో మనం గెట్ ఆన్ అవ్వగలమా? అయితే నీకు నా డబ్బే ముఖ్యం, నా గోల్ ముఖ్యం కాదుగా. కార్తిక్, ఐ డిడ్ంట్ మీన్ దట్. తెలుసే, మీ ఆడవాళ్లే ఎంత. కార్తిక్, యు ఆర్ గోయింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. సరే, లోపలికి వెళ్దాం రా. పోవే. కార్తిక్, హలో షర్మి, కార్తిక్ ఆఫీస్కి వచ్చాడా? లేదే, ఏమైంది? ఏం లేదు, ఆఫీస్కి వస్తే చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? లేదమ్మా, కార్తిక్ కనిపించట్లేదమ్మా. ఏంటి సార్ మీరు చెప్పేది? నా లైఫ్లో జరిగింది యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నారు. నా కార్తీక్ ఏమైంది సార్? అసలు ఈ జెనీ ఎవరు? ఇక్కడే ఉండు. రైట్. కార్తిక్ దొరికాడా సార్? కార్తిక్ ఏడి? కంప్లైంట్ ఇచ్చావు కదా,
వెతుకుతున్నాం. మీ దృష్టిలో అది జస్ట్ ఒక కంప్లైంట్. కార్తిక్ నా లైఫ్. నా హస్బెండ్ లేకుండా నేను ఉండలేను. పిచ్చెక్కిపోతుంది సార్. ప్లీజ్ సార్, దయచేసి నా హస్బెండ్ని వెతికి పెట్టండి. ప్లీజ్ సార్. ఎవరు సార్ ఈ అమ్మాయి? నా హస్బెండ్ తన హస్బెండ్ అంటుందేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? నాకేం అర్థం కావట్లేదు సార్. ఒక నిమిషం ఆగు. ఇంతవరకు అది మిస్సింగ్ కేసు, ఇప్పుడు అది చీటింగ్ కేసు. సార్ ఆగండి సార్. చీటింగ్ కేసా? రై, ఈ జర్నలిస్ట్ జయకాంత్కి ఒక ఇంట్రెస్టింగ్ కేసు దొరికింది. యాజ్ జర్నలిస్ట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద. పెట్టేశాడా? సార్ ఫోన్ చేశారు. చెప్పండి సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా? అవునరా, ఇప్పుడు ఒక నెంబర్ పంపించాను. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి నాకు. సరేనా? ఓకే సార్. రమ్య, ఎవరే? పోలీస్ ఎంక్వైరీ కోసం వచ్చారు. స్టే హియర్. ఏంటే, ఏమైనా ప్రాబ్లమా? I don't care. Don't expect me to remind every time. Do your job. Nonsense. Look, sending report is not a matter. Accuracy is matter. I hope you guys understood. 1 minute, I'll call you later. Okay? Hello, who are you? What are you doing here? నిన్న అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? కూల్. ఏసీపీ విజయ్ ప్రకాష్, క్రైమ్ బ్రాంచ్. మీ ఆఫీస్ స్టాఫ్ కార్తీక్ రఘునాథ్ మీద చీటింగ్ కేసు ఫైల్ అయింది. 2 days నుంచి అతను కనిపించట్లేదు. ఎనీ ఐడియా? So what? It is unofficial and their personal matter. వన్ ఆఫ్ యువర్ స్టాఫ్ రమ్య కంప్లైంట్ ఇచ్చింది. ఈ చీటింగ్ కేసుకి సంబంధించి అసలు కథ ఈ ఆఫీసే. ఐ నీడ్ టు సీ ద డీటెయిల్స్ ఆఫ్ కార్తిక్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్. Hello, mister. It is an international company. We have got lot of procedure and formalities. ఇలా సడన్ గా వచ్చి ఇన్వెస్టిగేషన్ అంటే కుదరదు. You should get permission from higher authorities. Go and get it. ఇందాక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను, నోటుకొచ్చింది వాగుతూనే ఉన్నావు. సార్, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు సార్. ఈ అమ్మాయి ఇక్కడే అద్దెకుంటుంది. వీడు చూశాను సార్. ఈ అమ్మాయిని నేను పార్క్లో డ్రాప్ చేసినప్పుడు ఇతను చూశాను సార్. ఈ బిల్డేట్లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ చూపించాను. సార్, అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాం. అతని గురించి చిన్న క్లూ కానీ ఎవిడెన్స్ కానీ దొరకలేదు. ఏ క్లూ దొరకకుండా వాడు కరెక్ట్గా ప్లాన్ చేశాడు. ఎస్ సార్. సార్, నాకు ఐడియా వచ్చింది సార్. పేపర్లో ఇతని గురించి మిస్సింగ్ యాడ్ ఇస్తే ఏదైనా క్లూ దొరకదు సార్.
వార్తల్లోని ముఖ్యాంశాలు. పలువురు యువతులను పెళ్లి చేసుకుని మోసం చేసిన కేసులో కార్తీక్ అనే యువకుడి గురించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతని గురించి ఎటువంటి కీలక ఆధారాలు దొరకని కారణంగా పోలీసులు అతని ఫోటోతో ఉన్న పోస్టర్స్ ని జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అతికించాలి అని నిర్ణయించారు. కార్తీక్ గురించి ఎటువంటి వివరం తెలిసినా పోస్టర్ పైన ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేసి తెలపాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఏంటయ్యా ఇది? మిస్సింగ్ కేసు గురించి ఒక్క కాల్ కూడా రాలేదు. హలో సార్, మీకు ఫోన్ చేసిన అతను వచ్చాడు సార్. రావా సార్? దేవుడా, ఇతను నాకు తెలుసు సార్. ఎలా తెలుసు? ఇతను నేను చిన్న వయసు నుంచి స్నేహితులం సార్. ఏంటి స్నేహితుడా? నేను పెద్ద ఫ్రాడ్. సార్ స్టాప్ ఇట్ సార్. మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా హస్బెండ్ చీటర్ చేయకండి. తను ఎలాంటి వాడో నాకు తెలుసు. సార్ లేటెస్ట్ అప్డేట్ సార్. సార్ ఇలాంటిది హస్బెండ్ మిస్సింగ్ కేసు ఒకటి చెన్నైలో ఫైల్ అయింది సార్. దాని డీటెయిల్స్ చూడండి సార్. సార్ మన స్టేషన్కి పెద్ద వచ్చాడు కదా. ఎవరు? అదే సార్, కార్తీక్ తెలిసి చెప్పొచ్చాడు మెంట్లోడు. అతన్ని ఎవరో ఘోరంగా చంపేశారు సార్. అవును సార్. హాస్పిటల్లో మర్డర్ ఏంటి సార్? అసలు ఎలా తప్పండి సార్, తప్పండి జరగండి. జరగాలి. గురించి ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదు సార్. ఎలా జరిగింది సార్? ఏమైనా క్లూ తిరిగి కారణం ఏమో చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి సార్. నువ్వు ఇక్కడే ఉండరా సార్? చనిపోయిన వేణుగోపాల్ పెట్టే సార్. చూడు.
వన్ లైట్. సార్. అచ్చం కార్తీక్లో ఉన్నాడు సార్. వేణుగోపాల్ పిట్లో కార్తీక్ ఫోటో. సార్ చాలా బాధగా ఉంది సార్. అతను స్టేషన్కి వచ్చినప్పుడే మనం ఎంక్వైరీ చేసుంటే ఇలా చనిపోయాడు కాదేమో సార్. ఒకవేళ ఆ ముసలాడి చెప్పిన కృష్ణమూర్తే మనం వెతుకుతున్న కార్తీక్ అయి ఉంటాడా? వాడు కార్తీక్ సార్, వాడు కృష్ణమూర్తి సార్. నాకు పిచ్చి లేదు సార్, నమ్మండి సార్. కృష్ణమూర్తి చనిపోతే మరి కార్తీక్ ఎవరు? సార్ ఒకవేళ కృష్ణమూర్తి దెయ్యమై కార్తీక్ పేరుతో చంపుంటాడేమో. నోరు మూసుకోవా, దెయ్యాలు పిశాచాలంట. కుమార్ సార్, ఆ ఫోటోలో ఏదో స్టూడియో పేరుంది కదా, అవును సార్. అక్కడ ఎంక్వైరీ చేయి. అలాగే సార్. వేణుగోపాల్ అనే మానసిక రోగిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసింది ఎవరై ఉంటారనేది అంతు చెక్కని ప్రశ్నగా నిలిచింది. హత్య జరగడానికి కారణాలేంటి అనే దాని మీద పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రజలైతే ఏ హత్య చేసింది మనిషి కాదు అని, దెయ్యమో భూతమో అయ్యుంటుందని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. హత్య గురించిన వివరాలు వార్డెన్ మాటల్లో వేణుగోపాల్ పెట్టెలో ఉన్న ఫోటో కార్తీక్ దని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఆ ఫోటో వేణుగోపాల్ ఫ్రెండ్ కృష్ణమూర్తిదని, కృష్ణమూర్తి చనిపోయి చాలా కాలం అయిందని, వేణుగోపాల్ ఈ విషయం చాలా సార్లు చెప్పేవాడని హాస్పిటల్ వర్గాల ద్వారా తెలిసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? ఇప్పటి వరకు మీరు చూశారు కదా, ఆ విషయాన్ని ఇప్పుడు పక్కన పెడదాం. సార్, ఈ బెంజమిన్ బటన్ సినిమాలో హీరోలా ముసలి కృష్ణమూర్తే ఇప్పుడు కార్తీక్ అనే కుర్రాళ్ళ మారి ఆ ఫోటో వేణుగోపాల్ ఫ్రెండ్ కృష్ణమూర్తిదని, కృష్ణమూర్తి చనిపోయి చాలా కాలం అయిందని, ప్రజలైతే ఏ హత్య చేసింది మనిషి కాదు అని, దెయ్యమో భూతమో అయ్యుంటుందని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సార్, బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. కనెక్టింగ్ టు యూ సార్. సార్, మీరు వెతుకుతున్న కార్తీక్ నేను చూశాను సార్. సార్ సార్ సార్, మీరు వెతుకుతున్న కార్తీక్ నేను చూశాను సార్. సార్, ఇక్కడే ఉన్నాడు సార్, త్వరగా రండి సార్. ఖచ్చితంగా వాడు 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాడు. పోలీస్ స్టేషన్స్ చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. ఎస్ సార్. ఇంతకాలానికి వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. లెట్స్ గెట్ హిమ్. ఇంతకు ముందు ఇక్కడి నుంచి ఏదైనా క్యాబ్ కానీ ఆటో కానీ వెళ్ళిందా? నేను సరిగ్గా చూడలేదు సార్.
అవును సార్, ఇప్పుడే ఓ 10 నిమిషాల ముందు ఒక క్యాబ్ వెళ్ళింది. ఎటువైపు వెళ్ళింది? బంజారా హిల్ సైడ్ వస్తావా అని అడిగాడు. రేటు కుదరక నేను రానని చెప్పాను. అతను క్యాబ్లో వెళ్ళిపోయాడు. పవన్ సార్, క్యాబ్ డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. కంట్రోల్ రూమ్, నేను డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. సార్ సార్, రైల్వే స్టేషన్కి బయలుదేరింది ఓలా క్యాబ్ అండి సార్. డ్రాపింగ్ పాయింట్ వచ్చి మాదాపూర్ అండి సార్. బుకింగ్ నేమ్ వచ్చి కార్తీక్ అండి సార్. ఆ నెంబర్ కదా సార్? సార్ అదే నెంబర్ సార్. ఆ క్యాబేనా? అదే క్యాబ్ సార్. షూర్? గో ఫాస్ట్ ఫాస్ట్. కార్తీక్, ఆరు దిగో, లేకపోతే కాల్చి పారేస్తాం. సార్ మీరేదో పొరపాటు పడినట్టున్నారు. సార్ సార్, ఈ కార్తీక్ కానీ సార్ నా మాట వినండి సార్. సార్ నేనేం చేశాను? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో పలువురు యువతుల్ని పెళ్లి చేసుకుని మోసం చేసిన కేసులో కార్తీక్ అనే యువకుడిని పోలీసులు ప్రత్యేక కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. చెప్పండి సార్, నా హస్బెండ్ ని కొట్టొద్దని చెప్పండి. ప్లీజ్ స్టాప్ ఇట్. ఆపండి ప్లీజ్. కార్తీక్, దొరికిన వాడిని అప్పగించకుండా ఇలా కొడుతున్నారేంటి? వదిలేండి సార్ ప్లీజ్. కార్తీక్, ఇంతకాలం ఏమైపోయావురా కార్తీక్? నన్ను వదిలి ఎలా ఉండగలుగుతున్నావు? అసలు ఏమైంది నీకు? ఎవరు నువ్వు? సార్ ఎవరు సార్ ఈ అమ్మాయి? కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? సార్, నేను ముందే చెప్పాను కదా సార్, అది అబద్ధం చెప్తుందని. నా హస్బెండ్ చీటర్ కాదు సార్. కార్తీక్, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి సార్. నువ్వెవరు? ఎంత ధైర్యం రావు ఆ ముందు డ్రామాలు ఆడతావా? ప్లీజ్ కొట్టండి సార్. ఆగండి ఆగండి. కిషోర్ ఆగు. అయితే వీళ్ళెవరో నీకు తెలియదంట? నిజంగా తెలియదు సార్. స్వామి, అమ్మాయిని బయటికి పంపించండి. ఇవన్నీ నీ మీదున్న చీటింగ్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించిన ఎవిడెన్సెస్. ఇవన్నీ నువ్వు కాదంటావా? సార్ రమ్య, జెనీ, వేణుగోపాల్ వీళ్ళెవరు నాకు తెలియదు సార్. మీరు చెప్పిన ఆఫీస్లో నేను పనిచేశాను సార్. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి సార్, నేను ప్రూవ్ చేసుకుంటాను సార్. ప్లీజ్ సార్. కార్తీక్ సార్, ఈ ఏరియా నీకు తెలుసా? తెలీదు సార్. నమస్తే మేడం. నమస్తే కార్తీక్ సార్. తెలీదన్నా? హాయ్ జెనీ. హాయ్ కార్తీక్. వచ్చేసావా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంకుల్. ఇతను రమ్య డేటింగ్ చేసేవాళ్ళ? చేసేవాళ్ళు సార్. రే ఏం మాట్లాడుతున్నారా? ఏంటో ఇలా మాట్లాడుతున్నారు సార్? నన్ను నమ్మండి సార్. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ నమ్మండి సార్. సార్, మన ఎంక్వైరీలో కార్తీకే ముగ్గురు అమ్మాయిల్ని మోసం చేశాడని తేలిపోయింది సార్. కానీ వేణుగోపాల్ మర్డర్ విషయంలో మాత్రం కార్తీకే చేశాడనడానికి ఏ ఎవిడెన్స్ లేకుండా పోయింది సార్. లేదు స్వామి, ఇందులో
సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏంటా ఇది? ఎవిడెన్స్ చూస్తుంటే నువ్వే చేసినట్టు తెలుస్తోంది. నేరం ఒప్పుకుంటున్నావా? సార్ వీళ్ళు చెప్పేది అయితే నిజం కాదు సార్. అసలు ఈ అమ్మాయిలు ఎవరో కూడా నాకు తెలియదు సార్. లాస్ట్ 6 monthsగా ముంబైలో ఉన్నాను సార్. నీ మాట నమ్మి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వదయ్యా. సాక్ష్యం కావాలి. సార్ లాయర్ని పెట్టి మీకు కావాల్సిన సబ్మిట్ చేస్తాను సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఏంటయ్యా ఇది? ఏంటిదంతా? ఇతని కస్టడీకి తీసుకోండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయండి. కోర్టు టైం వేస్ట్ చేయొద్దు. మీకు 1 week టైం ఇస్తున్నాను. ఆ వేణుగోపాల్ చెప్పినట్టు కృష్ణమూర్తి అనే పేరుతో ఆ ఊళ్ళో ఎవరైనా ఉన్నట్టు తెలిసిందా? అతని గురించి ఇంకా ఏ డీటెయిల్స్ తెలియలేదు సార్. ఎంక్వైరీ చేస్తున్నాను. కొంచెం టైం ఇస్తే. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఎస్ సార్, మై హస్బెండ్ ఈస్ మిస్సింగ్ సార్. యువర్ హస్బెండ్? సార్ ఏదైనా ప్రూఫ్ ఉందా? ఎస్ సార్. మ్యారేజ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్స్, జాయింట్ బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్స్. సార్ 1 minute సార్. మా మ్యారేజ్ ఫోటోస్. ప్లీజ్ సినా. ఎప్పటి నుంచి మిస్సింగ్? నిన్నటి నుంచి సార్. నిన్నటి నుంచా? ఏం చెప్తాం సార్ ఈ అమ్మాయి? వారం రోజుల నుంచి కార్తీక్ మన కస్టడీలో ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో నిన్నటి నుంచి మిస్సింగ్ అంటుంది. ఒకవేళ కార్తీక్ లాంటి వాడే ఇంకోటి ఉన్నాడు సార్. ప్లీజ్ కమ్ విత్ మీ. ఎందుకు షూట్ చేశారు? వాడు ప్రాణాలతో ఉండకూడదు సార్. వాడు ప్రాణాలతో ఉంటే ఇంకా చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తాడు. ఐఎమ్ సారీ సార్. కార్తిక్ నిన్నటి నుంచి కనిపించలేదని చెప్పింది అబద్ధం. 1 year క్రితమే మేము విడిపోయాం. మాది లవ్ మ్యారేజ్ సార్. కొంతకాలం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఒకరోజు సడన్గా జాబ్ మానేస్తా అని చెప్పాడు. అప్పటి నుంచే మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నన్ను వదిలిపోయినా ఎక్కడొక చోట బాగున్నాడు అనుకున్నాను. కానీ అందరినీ మోసం చేసినట్టే నన్ను కూడా మోసం చేశాడు అనిపిస్తుంది. వాడు ప్రాణాలతో ఉండకూడదు సార్. అందుకే కాల్ చేశాను. ఎంత కొట్టినా కూడా
ఆ ముగ్గురు అమ్మాయిల గురించి తెలియదని చెప్పినవాడు నువ్వు షూట్ చేసినా కూడా నీ పేరే కలవరిస్తున్నాడంటే సంథింగ్ ఇస్ దట్. సార్ కార్తీక్ హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు సార్. స్వామి పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. నేను చూసుకుంటాను. కార్తీక్ 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 ఆగు. కార్తీక్ వీడిని హాస్పిటల్లో కలుద్దాం అంటే గలీలో పరిగెడతాడేంటి? దొరికేవరా? ఎక్కడికరా పారిపోతావు? ఎవరు నువ్వు? ఎవరా? జర్నలిస్ట్ జైకాంత్ తెలుసారా నీకు? నేనేరా జర్నలిస్ట్ జైకాంత్. ముగ్గురు అమాయకురాలైన ఆడపిల్లలను మోసం చేశావు. ముసలాన్ని చూడకుండా ఒకరిని చంపేశావు. నిన్ను పోలీసులు పట్టించుకుండా వదలనరా. సార్ నేనే తప్పు చేయలేదు సార్. ఈ కేసుకు సంబంధించి ఎవరికి తెలియని డీటెయిల్స్ మీకు చెప్తాను సార్. నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. ఎవరికి తెలియని డీటెయిల్స్ చెప్తావా? నిజంగా? కార్తీక్ సార్ పోలీసులు సార్. పద నా బండ్లు వెళ్దాం. కార్తీక్ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఏమనుకో. పదండి సార్. సార్ వచ్చేస్తాను సార్. పదండి సార్. కార్తీక్ హలో సార్, చాలా ట్రై చేశాను సార్, కానీ ఎవరో బండి మీద పారిపోయాడు సార్. సార్ సారీ సార్, పట్టుకుంటా సార్. వాడి బండి నెంబర్ ట్రేస్ చేసి పట్టుకుంటా సార్. ఏదో ఒకటి చేసావు స్వామి. సార్ ఆ ముగ్గురు అమ్మాయిలకి ఫోన్ చేసి సేఫ్గా ఉండమని చెప్పు. అలాగే సార్. అసలు ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరో, నన్ను ఎందుకు వాళ్ళ హస్బెండ్ అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు సార్. అవును, నేను షూట్ చేస్తుందే ఆ అమ్మాయి ఎవరు? తనే సార్, నా వైఫ్ ప్రియా. ఏంటి, నీ వైఫా నేను షూట్ చేసింది? అవును సార్. ఒక్క నిమిషం ఆగు. అవును, ఇప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఏం లేదు భయ్యా, నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూశాను. దాని పేరు బెంజిమెన్ మటను బటను. అందులో హీరో పుట్టినప్పుడు ముసలాడులా ఉంటాడు, పెరిగే కొద్ది కుర్రాడు అవుతాడు 60 ఏళ్ల వయసులో. ఇప్పుడు అదంతా నాకెందుకు సార్ చెప్తున్నారు? కారణం ఉంది భయ్యా. చనిపోయాడే ముసలోడు, వాడి చిన్ననాటి ఫోటోలో సేమ్ నీలాగే ఒకడున్నాడు. ఆ సినిమాలో లాగే ముసలోడి ఫోటోలో ఉన్న నువ్వు ఇప్పుడు నీ 60 ఏళ్ల వయసులో కుర్రాళ్ళ వచ్చేదంతా చేస్తున్నావు అనుకుంటున్నాను. ఏంటి సార్ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు? పిచ్చా? నీ కదింటే ఎవరికైనా పిచ్చెక్కుద్ది. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. ముందు ఆ ముగ్గురు అమ్మాయిలను పట్టుకుంటే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. కరెక్టే. హలో, పోలీసులా? మన ఆఫీస్కి వచ్చారా? ఫోన్ ఇవ్వండి సార్. భయ్యా ఏం చేస్తున్నావు భయ్యా? పోలీసులు మనల్ని ట్రేస్ చేసి పట్టుకుంటారు. నన్ను ఎందుకు పట్టుకుంటారు? రండి సార్. జర్నలిస్ట్ భయ్యా. సార్ ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్ సార్. ఎంత కొట్టినా కూడా ఆ ముగ్గురు అమ్మాయిల గురించి తెలియదని చెప్పినవాడు నువ్వు షూట్ చేసినా కూడా నీ పేరే కలవరిస్తున్నాడంటే సంథింగ్ ఇస్ దట్. నమస్తే ప్రియా మేడం, నన్ను కార్తిక్ గారు పంపించారు. ఇక్కడ జరిగిన విషయాలకు కార్తిక్కు ఎలాంటి సంబంధమూ లేదు. మీరు దీని గురించి వదిలేయండి. రండి వెళ్దాం. సార్ సార్ ఎవరు అమ్మాయి గోడ దూకి వెళ్తాను సార్. ఇంకో అమ్మాయా? నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. సార్ రమ్య సార్ వెళ్ళిపోతుంది సార్. తొందరగా రండి సార్. పెట్టి రట్టేసినట్టుంది. తుడుచుకుంది చాలు, పదండి సార్. ఒకటి తొక్కు స్కూటర్ తొందరగా స్టార్ట్ చేయండి సార్. వెళ్ళిపోతుంది సార్, త్వరగా సార్. పోనీయండి సార్. టైం పోదు భయ్యా, వెంటనే స్టార్ట్ అయిపోయింది.
పోలీస్కి దొరికిందంటే ఇదంతా చేసింది మనమే అని తెలిసిపోతుంది. ది ఫుటేజ్ ఇస్ సేఫ్ గైస్. మనం ఎవరికి కనిపించకుండా ఉంటే చాలు. కార్తిక్ మనల్ని కిడ్నాప్ చేసి ఏదైనా చేసుంటాడు అని పోలీసులు అనుకుంటారు. వాడికి ఎలాగూ మనం ఎవరో తెలియదు. సో వాడిని ఫినిష్ చేసి కేస్ క్లోజ్ చేసేస్తారు. హౌ ఇస్ ఇట్ గైస్? సార్ రండి సార్. హలో గర్ల్స్, ఇప్పుడు మీకు సంబంధించిన ప్రతి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నా చేతిలో ఉంది. జర్నలిస్ట్ జైకాన్. ఇప్పుడు ఎవరిని ఫినిష్ చేస్తారో చూద్దాం. Hey, you look so sexy. వదలు. కెమెరా ఇవ్వరా. నేనేమను. కెమెరా ఇవ్వు. వదలవే. నువ్వు మాట్లాడతావా? ఐ హేట్ యు. కూర్చో కూర్చో కూర్చో. అసలు ఎవరే మీరంతా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? చెప్పండి చెప్పండి. కూర్చోండి. కార్తిక్ ఎక్కడా? కార్తిక్ గారు వస్తారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సరస్వతమ్మ, ఏమే సరస్వతమ్మ, మీరేంటి ఇక్కడ? కార్తిక్ ఎక్కడా? కంగారు పడకమ్మా, కంగారు పడకు. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ముందు కూర్చోండి. కూర్చోండి. ఇది తాగమ్మా. కార్తిక్, ఇది తాగమ్మా. తాగమ్మా. అదే. అసలేం జరిగిందో నాకు అర్థం కావట్లేదమ్మా. కార్తిక్ని చూసారా? కోప్పడకమ్మా. నువ్వు అనుకున్నట్టేం జరగలేదు. కార్తీక్ బాబు చాలా మంచోడు. అతని చుట్టూ ఇలా జరగటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీరేం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదమ్మా. అసలేం జరిగిందో నేను చెప్తానమ్మా. ప్రతి అమ్మాయికి ఊహ వచ్చాక ఊహల్లోకి ఓ రాకుమారుడు వస్తాడు. సరిగ్గా ఆ రాకుమారుడే మా ఊరొచ్చాడు. వాడే కృష్ణమూర్తి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కోసం 365 రోజులు ఎదురు చూసి ఆ పండగ రోజు మాత్రం కృష్ణమూర్తినే చూస్తూ తనను తాను మర్చిపోయేది సరస్వతి. కృష్ణమూర్తి అంటే తనకున్నది ప్రేమ కాదు, పిచ్చి. తన చుట్టూ ఉంది కృష్ణమూర్తి అనే మాయలో ఆనందంగా ఆ కళల్లోనే బ్రతికేది. సైనికులారా, మనం చరిత్రలో నిలిచిపోవాలంటే కావలసింది విజయం. రండి, శత్రువులను చీల్చి చెండాడదాం. రణబేరి మోగించండి. భానుమతి, నాదా, మీకేం కాలేదు కదా? నాక ఈ ప్రపంచమే ఈ విక్రమార్కుడికి దాసోహం. ఈ విక్రమార్కుడు నా రాణికి దాసోహం. నాదా, మీ పరాక్రమానికి బహుమతిగా ఓ ముద్దివ్వనా? నాకేం నచ్చట్లేదు. ఏమైంది? అబ్బా, మిమ్మల్ని చూడాలని నటిస్తున్నాడు. అదంతా నాటకం కదే. అయితే దాన్ని కృష్ణమూర్తి చేస్తున్న పని నాకు అస్సలు నచ్చలేదు. పక్కనుంటే నేనుండాలి గాని ఎవరో ఇలా చూస్తూ కూర్చుంటే కృష్ణమూర్తి నాకెప్పటికీ దక్కడు. సరస్వతి, నువ్వెక్కడేంటి? ఆహా, నాన్న కృష్ణ, లోపల ఇంకో నాటకం ఏదో జరుగుతున్నట్టుంది. ఆపరా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాగా. ఆహా. ఓహో, ఆ సమయం వచ్చాకలేవో మేమొచ్చాం. నా ఆశలన్నీ వృధా అయిపోతాయేమో. ఆ భాను కృష్ణమూర్తి ప్రేమించుకోవడం నాకు నచ్చట్లేదు. నేను దాన్ని చంపకుండా వదలను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జమీందారు గారిని కలవడానికి రా. కాదు బాబాయ్,
మనకు కాబోయే ఈ ఇంకుడు గారింటికి వెళ్తున్నాం. యారా సంబంధం లేకుండా ఏం మాట్లాడుతున్నావురా? సంబంధం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను బాబాయ్. మన కృష్ణమూర్తి గాడు జమీందారు గారి కూతురు సరస్వతి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు తెలుసా? యారా ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళిద్దరూ కలిసి తిరగడం నా కళ్ళతో నేను చూశాను బాబాయ్. రే ఏదో ఇలా బతుకుతున్నావు, దాంట్లో మట్టి కొట్టకండ్రా. అరే నీ కొడుకు ఊరికే తిండి పెట్టే స్థాయికి వచ్చాడు, నువ్వేంటి బాబాయ్ ఇంకా ఇలా మాట్లాడతావు? పద బాబాయ్. బాబాయ్ పైన నీ కోళ్ళ సరస్వతి, సరస్వతి బాబాయ్ పైన చూడు, పైన చూడు. నిన్ను చూడగానే నీ కోళ్ళకి ఎంత ఆనందం. చూడు ఎదురు చూడు. నమస్కారం సరస్వతి. తిరిగి చూసావా? నీకు మంచి రోజులు వచ్చే బాబాయ్. మీరు అక్కడ కూర్చోండి. రండి రండి కూర్చోండి. అలాగే. ఏంటి కృష్ణమూర్తి రాలేదా? అది లేదమ్మా, ఏదో ఒక ముఖ్యమైన పనుందని రాలేదు. అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. చూసావు బాబాయ్ మన కృష్ణమూర్తి గురించి ఎంత ప్రేమగా అడుగుతుందో. మరి అది పెళ్లి ఖాయం. తీసుకోండి. పిండి గ్లాసు తాగరా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. కూర్చోండి. ఈసారి నాటకోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. మీ అబ్బాయి కృష్ణమూర్తి చాలా బాగా చేశాడు. మా అమ్మాయి వాటి గురించే మాట్లాడుతోంది. చాలా సంతోషం అయ్యా. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేముందయ్యా, నాకా వయసు అయిపోతుంది. మా వాడినో ఇంటివాణ్ణి చేస్తే నా బాధ్యత తీరిపోతుందయ్యా. ఇంకేంటి, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయడమే కదా. మంచి అమ్మాయిని చూసేసుకున్నామండి. మరి ఇంకా వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారనుకోండి, మేళాలనండి. అయ్యా బాబాయ్ ఇప్పుడే అనుకున్నాం, అప్పుడే తాంబూలాలు మార్చేసుకుంటున్నారా? ఇంకా అంతా మంచి జరుగుతుంది సుందరం. తీసుకో. ఏదో అంతా మీ అభిమానం అయ్యా. నానా నానా ఇక్కడేం చేస్తున్నారు నానా? అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే కాండ్రించి ఉమ్మేస్తారే. నీకు నువ్వే వాడు నువ్వు ప్రేమించుకుంటున్నారని ఊరంతా చెప్పు తిరుగుతున్నావా? మనమేంటి, మన అంతస్తేంటి? వాడు నా దగ్గర అడుక్కు తినే కుక్క. అలాంటి వాణ్ణి నువ్వు. నాన్న కోప్పడకండి నాన్న, వాడంటే నాకు చాలా ఇష్టం నాన్న. వాడు చాలా మంచోడు నాన్న. దయచేసి మమ్మల్ని విడదీయకండి నాన్న. నిజంగానే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం నాన్న. నీకేమైనా పిచ్చా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నువ్వు చేసే ఏదో పనికి నేను అవమానపడాలా? నిన్ను కన్నందుకు. నేను బ్రతికుండగా నువ్వు అనుకున్నది జరగదు. నీకే చెప్పేది, నా కాళ్ళు వదిలి పైకి లేవే, వదలవే. ఏం ఆలోచిస్తున్నావే? నువ్వు నా కాళ్ళు పట్టుకొని బతిమాలినా నేను చచ్చినా ఒప్పుకోను. అమ్మా అయ్యగారికి ఏమైందమ్మా? మాట్లాడుతూ కాళ్ళు చనిపోడు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? నీ బాధ ఎవ్వరూ తీర్చలేంది. నీకు మేమున్నాం. నువ్వు నా కొడుకు ప్రేమించుకున్నారని నాకు తెలుసమ్మా. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ పెద్ద ఆయన ఆశీర్వాదం మనకెప్పుడు ఉంటుందమ్మా. వాడు రాగానే వాడితో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. వేణు అంతా చెప్పాడు రా. నాకంతా అర్థమైంది. పాపం రా అమ్మాయి. మీ ఇద్దరికి 2 రోజుల్లో నిశ్చితార్థం. ఆ ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. ఈలోగా
ఊరు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. మరి ఇంకేంటైతే పెళ్లి పనులు మొదలెట్టేద్దామా? రే వేణు, బాబాయ్. ఆ బొట్టు పెట్టరా. బాబాయ్ కొంచెం కొంచెం పైన. అది బాగుందిరా. మా సమయం అవుతుంది, అమ్మాయిని త్వరగా తీసుకురండి. చూడే నీ కృష్ణమూర్తిని. రే ఎవరి అమ్మాయి? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? మన సరస్వతిరా. మన సరస్వత? నేనెప్పుడు చూడలేదు ఈ అమ్మాయిని. నాన్న ఏంటి నాన్న ఇది? నేను ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం ఊరు మొత్తం తెలుసు. నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? ఒరే వేణు, ఏంట్రా ఇటు మాట్లాడేది? రే కృష్ణ, మీ ఇద్దరు కలిసి తిరగడం నా కళ్ళతో నేనే చూశాను రా. అవును, అతను చెప్పేది నిజమే. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మా అమ్మాయి గారి అంతస్తుకి నీలాంటి వాడిని ప్రేమించడం గొప్ప విషయం. అలాంటిది ఊరందరి ముందు మా అమ్మాయి గారిని అవమానిస్తావా? మొహానికి రంగులు వేసుకునే కుక్క. ఏంట్రా మా అమ్మాయి గారు తెలియదు ఇదో నాటకమా? ఆగండి, గొడవలొద్దు, నేను మాట్లాడతాను. అమ్మా మీకోసం ఊరుకుంటున్నాం, లేకపోతే వీడిని ఇక్కడే పాతేసేవాళ్ళం. అందరి ముందు ఇలా మాట్లాడుతున్నావేంటి కృష్ణమూర్తి? నన్ను ఇష్టపడ్డా, జీవితాంతం నాతోనే ఉంటానన్నావు. ఇప్పుడేమో నేనెవరని అడుగుతున్నారు మీరు. అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు నాకు దిక్కెవరు? అమ్మా ఏడోకండమ్మా, నీకు మేమున్నాం. రేయ్ నాటకాలు ఆడుతున్నావా? మా అమ్మాయి గారికి ఎవరు లేరనుకున్నావా? కట్టరా తాళి. అవును, తాళి కట్టాల్సిందే. అవును, తాళి కట్టాలి. తాళి కట్టాల్సిందే. అవును, కట్టాల్సిందే. ఒక్క నిమిషం, ఈమె చెప్పేది నిజమని మీరంతా నమ్ముతున్నారు కదా? అదే మాట మన ఊరి దేవత మీద టెస్ట్ చెప్పమానండి, నేనేమైనా పెళ్లి చేసుకుంటాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పూజారి గారు ఆలోచించండి. ఇదిగో తాగండి. ఛే, మీకింకా కోపం తగ్గలేదా? జరిగింది ఆలోచించకండి. ఈరోజు మన మొదటి రాత్రి. ఏమండి, ఈ చీర బాగుందా? మీకు ఇష్టమైన రంగాన్ని కట్టుకున్నాను. అయ్యో మర్చిపోయాను, లోపలికి రాగానే మొగుడు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలంట. నన్ను ఆశీర్వదించండి. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? అదేంటండి, మీతోనే కదా మాట్లాడుతున్నాను. ఏమైంది మీకు? నేను మొత్తం చూశానే, పిచ్చి పట్టినట్టు ఒక్కదానివే మాట్లాడుకుంటున్నావు. అవును, నేను పిచ్చిదాన్ని. నువ్వంటే పిచ్చి, నీ డ్రామా అంటే పిచ్చి, నువ్వు కలవకపోతే పిచ్చి, నేను చూడకపోతే పిచ్చి. అవును, నాకు పిచ్చి, నువ్వంటే నాకు. ఇక నటించింది చాలు. ఊరందరి ముందు నన్ను పిచ్చివాణ్ణి చేసి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అదే ఊరందరి ముందు నువ్వు పిచ్చిదానివని నిరూపిస్తాను. నేను చెప్పేది వినండి.
నీ కోసం మా నాన్ననే చంపేశాన్రా. చచ్చిపో. ప్రతి నిమిషం నిన్ను తలుచుకుని బ్రతికాన్రా. ప్రేమించని ఆ బాబు దాన్ని కుటుంబాన్ని చంపేయాలనుకున్నా. కానీ అది మాత్రం తప్పించుకుంది. ఇదంతా చేసింది నువ్వు నాకు దక్కాలనేరా. ఇంత నీచురాలువా నువ్వు? ఇప్పుడే నువ్వేంటో ఊరికి తెలిసేలా చేస్తా. సూరిబాబు, ఆ రోజు నేను చెప్తే వెళ్ళాను కదరా. రండి రండి. ఈ పిచ్చి దాని మాటలు పిచ్చిదిరా. మాటలు నమ్మకండి. ఎందుకంటే ఇలా చేస్తున్నారు? నేను మీ భార్యనండి. దీని మాటలు నమ్మకండి. ఇది నన్ను మాత్రమే కాదు, ఊరందరినీ మోసం చేస్తుంది. ఇది దీని పిచ్చితో కన్న తండ్రిని కూడా చంపేసింది. నన్ను హంతకురాలు అంటున్నారు, పిచ్చిదాన్ని అంటున్నారు. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? ఎంత ధైర్యంరా నీకు? మా అమ్మాయి గారి మీద చెయ్యేస్తావా? నేను చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మరుగా? నేనేం చెప్పినా నమ్మరుగా? కృష్ణమూర్తి ఉన్నాడు బాబాయ్. వదలరా. నీకు వేరే దారి లేదు నాతో బతకడం తప్ప. ఎవరైనా కాపాడండి. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి. అయ్యా అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదయ్యా. అనిపించలేదా? నాకు తెలిసి చనిపోయి ఉంటాడు. మావయ్య, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఆయన లోపలే ఉన్నారు, రండి భోంచేద్దాం. ఏంటండి, నేను తీసుకొస్తానని చెప్పాను కదా. మీకోసం చేశాను, తినండి. మావయ్య వచ్చి కూర్చోండి, తిందాం. చెయ్యి కడుక్కుని వస్తానమ్మా. నాకు ఒడుకుపోయిన బాధలో నాకు ఓడలు ఇలా అయిపోయిందండి రా. కొన్ని రోజులు లోపలికి పట్టు బాబాయ్, అన్నీ సర్దుకుంటే. నువ్వు ధైర్యంగా ఉండు. సరస్వతి, నిద్రపోతున్నారు కదా. ఏం చేస్తున్నావు సరస్వతి?
అక్కడ ఎవరు లేరు. నీకెవరో పిచ్చా? కృష్ణమూర్తి చనిపోయాడు. నాకు పిచ్చన్నో ఊరుకున్నాను. నా కృష్ణమూర్తిని చనిపోయాడన్నావు చూడు. సరస్వతమ్మా, సరస్వతమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇదిగో మీ పెట్టే. అమ్మా ఎలా ఉన్నారు? ఏంటమ్మా ఎక్కడున్నారు? రండమ్మా మన ఊరు వెళ్దాం. లేదన్నా, ఇక్కడే ఉంటాను. ప్రశాంతంగా ఉందన్నా. కృష్ణమూర్తి ఆగు. ఎందుకు ఇలా చేసావురా? నాతో ఉంటే ఇలా జరిగేది కాదు. నా చేతులతోనే నేను చంపుకుని ఇలా చేసావు కదరా. చంపేశాను. ఆ కృష్ణమూర్తి కుటుంబం మొత్తాన్ని చంపేశాను. కథ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నీ పెళ్లిలో నా కృష్ణమూర్తిని చూశాను. కృష్ణమూర్త? కృష్ణమూర్తి ఎవరు? నువ్వు పెళ్లి చేసుకున్నావే వాడే నా కృష్ణమూర్తి. కాదు, వాడు నా కార్తిక్. కూర్చోవే. కూర్చోమంటుంటే. నీ దృష్టిలో వాడు కార్తీక్ కావచ్చు.
వాడు నా కృష్ణమూర్తి. అదేంటి కృష్ణమూర్తి ఇంకా అలానే ఉన్నాడు? నేనేంటి ఇలా వయసు అయిపోయి చర్మం అంతా ముడతలు పడిపోయి అందమంతా పోయి నా మీద నాకే. అప్పటి నుంచే కృష్ణమూర్తి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. మహారాణిలాగా బతికిన నేను ఎవ్వరికీ అనుమానం రాకుండా మీ ఇంటికి పని మనిషిలా వచ్చాను. అప్పుడే వీడి కుటుంబం ఫోటో కనపడింది. కృష్ణమూర్తిని నామరూపాలు లేకుండా చేశాననుకున్నాను. కానీ వాడు మళ్ళీ తిరిగొచ్చి నీతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అదంతా చూసి వాడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాను. కానీ కానీ ఈ వయసులో నేనేం చేయగలను? అప్పుడే సమయం సందర్భం కలిసి వచ్చాయి. నా లైఫ్ సర్వనాశనం చేశారు కదే. కార్తిక్, అసలు ఎవరే మీరంతా? ఎక్కడా ముసలి? చెప్పండి చెప్పండి. స్టే బ్యాక్ సార్. వదలండి సార్. డోంట్ మూవ్, స్టే బ్యాక్ సార్. స్టే బ్యాక్, డోంట్ మూవ్. సార్ సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్. సార్ ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా చేసింది ముగ్గురు అమ్మాయిలే సార్. సార్ నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్. అంతేకాదు సార్, వీళ్ళతో ఇదంతా చేయించింది మా ఇంటి పని మనిషే సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. జయకాంత్ సార్. ఇతను చెప్పేది నిజమేనా? నిజమే సార్, ఇందులో కార్తీక్ తప్పలేదు సార్. రండి సార్. కదా సార్, మీకు లొకేషన్ మెసేజ్ చేశాం. ఓకే సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ కెమెరాలో ఉన్నాయి సార్. వీ షుడ్ ఫైండ్ అవుట్ ఇమీడియట్లీ ద పర్సన్స్ బిహైండ్ దిస్ కాల్స్. నిజం చెప్పండి, ఏం జరిగింది? జెన్నీ బర్త్డే రోజు రాత్రి మేమంతా ఒక రిసార్ట్లో పార్టీ చేసుకొని తిరిగి వస్తుంటే సడన్గా ఒక గ్యాంగ్ మా మీద రేప్ అటెంప్ట్ చేశారు. ఆ టైంలో సరస్వతమ్మ గారే మమ్మల్ని కాపాడారు. మమ్మల్ని కాపాడటమే కాకుండా తనతో తీసుకెళ్ళి మాకు ట్రీట్మెంట్ చేసి మమ్మల్ని బాగా చూసుకుంది. మీరేంటమ్మా ఇక్కడ? మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా అడగండి. నేను అడిగింది మీరు చేయలేరమ్మా. ఏంటమ్మా, మాకెంత సహాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోగలం? మీకేం కావాలో అడగండి, మేమున్నాం. చంపాలి, ఒకటి చంపాలి. నీ వల్ల అవుతుందా? నీలాగే నాకు కూతురు ఉండేది. ఒకడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాని జీవితాన్ని నాశనం చేశాడు. కానీ వాడు మాత్రం సంతోషంగా ఉన్నాడు. అమ్మా, ఆవేశపడకండి, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. మీ బాధ మాకు అర్థమవుతుంది. మీరు చెప్పినట్టు వాడిని చంపేస్తే అది అక్కడితో అయిపోతుంది. బ్రతికి నన్నాళ్ళు వాడు చిత్రహింసలు అనుభవించి సావాలి. అది మేము చూసుకుంటాం. ఆమె కోసం మేము ముగ్గురం కార్తీక్ని ఫాలో అయ్యాం. ఫేక్ ప్రొఫైల్స్ నెంబర్స్ క్రియేట్ చేసి అతనికే తెలియకుండా అతను పనిచేస్తున్న ఆఫీస్లో జాయిన్ అయ్యాం. అక్కడున్న స్టాఫ్ మొత్తానికి మేము కార్తీక్ని లవ్ చేస్తున్నట్టు నమ్మించాం. సరస్వతమ్మ చెప్పినట్లు కార్తీక్ ప్రియల లవ్ స్టోరీని మా లవ్ స్టోరీగా ఎవిడెన్స్ క్రియేట్ చేసి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం. సమయం సందర్భం వాటంతటవి రావు, మనమే కల్పించుకోవాలి. అలాగే ఆ ముగ్గురు అమ్మాయిల పైన
దాడి చేయించింది కూడా నేనే. అది తెలియక ముగ్గురు వాడు నీ ప్రాణాన్ని కాపాడటానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో అంతకు మించి వాడి ప్రాణాలు తీయటానికి నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసి ఈ పాటికి ఆ ముగ్గురు అమ్మాయిలకి తెలిసే ఉంటుంది. పోండి. కార్తిక్ స్పీకర్. హలో, అన్నీ తెలిసిపోయాయా? నువ్వు నాకు దొరకాలి. నీ చావు నా చేతిలోనే. అవునా? ప్రియా నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పిన చోటికి త్వరగా రా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా ప్రియ ఎక్కడుంది? నీకేమైంది? ప్రియా ప్రియా మాట్లాడు, మాట్లాడవే. ప్రియా, సారీ కార్తిక్, నిన్ను అర్థం చేసుకున్నందుకు లైఫ్లో ఏవేవో జరిగిపోయాయి. తప్పు చేశాను, నన్ను క్షమించు. నాకు భయంగా ఉందిరా. నేను ఇంకా ఎంతసేపు ఉంటానో నాకు తెలీదు, కానీ నేను చనిపోయే లోపు నిన్ను చూడాలని ఆశగా ఉందిరా. నా ఫ్యామిలీ నాశనం చేసిన చాలేదా? ఇప్పుడు నా ప్రియ కూడానా? నీకు కావాల్సింది నేనేగా. వస్తా, ప్రియను వదిలే. తొందరగా రారా, లేకపోతే నీ పెళ్ళం చస్తుంది. హలో హలో, పవన్ సార్, టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. ఓకే సార్. కార్తిక్ కమ్. ప్రియా, ప్రియా, ప్రియా. కృష్ణమూర్తి, రా. వచ్చావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయింది? ఈ చీర నీకు గుర్తుందా? మన శోభనం రోజున నేను కట్టుకున్న చీర. నీకేమన్నా మెంటలా? ఏదేదో మాట్లాడుతున్నావు. ప్రియా ఎక్కడా? నేను వచ్చానుగా, తను వదిలే. సరస్వతి సరస్వతి అనాలి కానీ ప్రియ అంటున్నావేమిటి? ప్రియ ఎవరు కృష్ణమూర్తి? నువ్వే నా జీవితమని ఇన్ని సంవత్సరాలుగా నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను కదా. నీ కళ్ళకి నేను కనిపించడం లేదా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళొద్దని ఎంతో బ్రతిమలాడాను. నువ్వు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. నీకోసం నా సర్వస్వాన్ని వదులుకున్నాను కృష్ణమూర్తి. నా కళ్ళ ముందే వేరే ఎవరితోనో సంతోషంగా తిరుగుతున్నా. ఇవన్నీ చూసిన తర్వాత
మీరెవ్వరూ భూమి మీద ఉండకూడదు అనుకున్నాను. నాకు నువ్వే ప్రాణం అనుకున్నాను. నువ్వేమో దాని ప్రాణం అనుకుంటున్నావు. అందుకే దాన్ని తీసుకొచ్చేసాను. ఇప్పుడు దాన్ని వెతుక్కుంటూ వచ్చావుగా. ఇంకా నీ గురించి ఎంతమందిని చంపాలరా? నిజంగా నీకు అదే ముఖ్యమైతే నీ ప్రాణాలు వదిలే. ఏంట్రా చూస్తున్నావు? చచ్చిపో, లేదా 5 నిమిషాల్లో ప్రియ వస్తుంది. అమ్మాయి ఇక్కడ చెప్పు. అయ్యా క్షమించండి అయ్యా, ఏదో ముసల్దాన్ని తెలియక తప్పు చేసేసాను. చెప్పేస్తానయ్యా. ప్రియా ఎక్కడ